ఏపీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఎవరికి థ్రెట్? ఖచ్చితంగా ఇది డబుల్ ఇంజిన్ కూడా త్రిబుల్ ఇంజిన్ సర్కార్ కాబోతోంది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు వాస్తవంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానం వీళ్ళకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇద్దరికి మధ్య 2 సీట్లే తేడా, 2 కార్పొరేటర్ పోస్టులే తేడా. అయితే అక్కడ ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా ఓటు హక్కు ఉంటుంది. 7 ఎంపీలు బీజేపీకి వచ్చినా ఎమ్మెల్యేలు 14 మంది వీళ్ళు ఉన్నారు. దాని మూలంగా రాజ్యసభ సభ్యులు కలిపితే 17 మంది దాకా వీళ్ళు ఉన్నారు. అందువల్ల ఇప్పటిదాకా కూడా కార్పొరేషన్లో మేయర్ ఆమ్ ఆద్మీ పార్టీదే అయ్యింది. ఇప్పుడు ఏమవుతుందంటే అవిశ్వాస తీర్మానం పెడతారు వీళ్ళు. రెండవది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి 14 ఎమ్మెల్యేలు వీళ్ళోళ్ళు వచ్చారు కదా, ఢిల్లీ ఓట్లు ఉండేటటువంటిది. అది దాంతో పాటుగా ఎంపీలు వీళ్ళ దగ్గరే ఉండే. కాబట్టి ఇప్పుడు వీళ్ళకంటే 7-8 కార్పొరేషన్ ఓట్లు ఎక్కువగా బీజేపీకి ఉన్నట్టు ప్రజెంట్. కాబట్టి కార్పొరేషన్ కూడా వీళ్ళే క్యాప్చర్ చేస్తారు పొద్దున బీజేపీ వాళ్ళు. ఇది త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది అనమాట. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. సార్, దేశవ్యాప్తంగా ఏమన్నా ఒక సంకేతం వచ్చిందా? కూటమి కడితే ఓకే, సింగిల్ గా ఉన్న ప్రాంతీయ పార్టీలకి డేంజర్ బెల్స్ మోగించబోతుంది భారతీయ జనతా పార్టీ అని ఈ గెలుపుతో? ఇక్కడ బేసిక్ గా దేశవ్యాప్తంగా ఒక్కొక్క ఏ రాష్ట్ర పరిణామం ఆ రాష్ట్రమే చూడాలి. ఇప్పుడు అలాగనే తెలంగాణలో ఎవరితో జట్టు గట్టి గెలవలేదు కదా, అది సిపిఐ కూడా పెద్ద జట్టు అనడానికి కూడా ఏం లేదు అక్కడ. బేసిక్ గా కర్ణాటకలో ఏ జట్టు పెట్టి గెలిచింది? అంటే తెలంగాణ అంటే అక్కడ జాతీయ పార్టీయే కాబట్టి జాతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలకు అట్లా కాదు కదా. అక్కడ ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీగా తెలంగాణలో జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. అవును, ఇక్కడ అంతే. అక్కడ జాతీయ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు పొద్దున మళ్ళీ జాతీయ పార్టీ తోటే బీజేపీ ఢీకొంటది. అట్లా చెప్పడానికి ఏముండదు. ప్రాంతీయ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాంగ్ అయితే కనుక రేపు వాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం రాజకీయం ఒక్కొక్క రకంగా ఉంది. ఒక్కటి ఇప్పుడు కేజ్రీవాల్ తర్వాత కేసీఆర్ వీళ్ళు భారీ మెజార్టీలతో ఓడిపోలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది 2% ఓట్ల తేడాతోనే. అంటే వీళ్ళ వ్యవహార శైలి మీద కోపంతో ఓట్లేశారు నెగిటివ్గా. వీళ్ళనేమి ప్రజలేమి అసహించుకోవట్లా, కోపగించుకున్నారు. కోపగించుకోవడం వేరు, అసహించుకోవడం వేరు. చచ్చిన జీవితంలో రానియకూడదు అనుకోవడం,